ఈ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరం నీళ్ళు ఎల్లంపల్లి నుంచి మా ఎల్లంపల్లి అంటే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో డాక్టర్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన నీళ్ళు ఇవి. మీకు గో కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేసింది ఏంటంటే ఇగో గిదే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇగో గిదే ఏంది ఈ 3-4 గంటలు చేసి పెట్టి తీయంగానే కానీ పూలు తలుకుంటున్నా ఆయన మరి బ్యారేజ్ మొన్న 6 నెలల కింద బస్సాపురం రిజర్వాయర్ కింద నీళ్ళు ఇప్పినాడేమో గోదావరి నీళ్లు కాళేశ్వరం నీళ్ళని నీళ్లు తల్లుకొని పూలు తల్లుకున్న నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బస్సాపురం రిజర్వాయర్ కింద గత 8-9 నెలల కింద కాలంలో మేము కూడా గతంలో మేము చెప్పాం మరి కాళేశ్వరం కూలిపోయిందన్నావు కుమిలిపోయిందన్నావు అన్ని అన్నావు మరి కూలిపోయిందన్న నీళ్లు ఇలా తల్లుకుంటున్నావు అనిల్ కుమార్ రెడ్డి ఇలా ఎక్కడి ఆ నీళ్లు కూలిపోయిందన్న నీళ్లు చల్లుకోవడానికి హక్కునికి ఎక్కడిది అని చెప్పి మేము ఆ రోజు ప్రశ్నించాం. ఇక అంటారు చేయసాతగాక కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఇచ్చిన 420 హామీలకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఇది ఒక డైవర్స్ రాజకీయం కోసం డైవర్స్ రాజకీయం కోసం 100% నమ్ముతా ఉన్నారు. జనం ఎందుకు వేసినవరా నాయన ఈ ఇచ్చిన 420 హామీలకు మాయ మాటలు నమ్మి రైతులకు రుణమాఫీ అని అదొక 60% రుణమాఫీ అయింది. ఇలా రైతు బంధు ఇలా కేసీఆర్ ఉండగా పంట ఇట్లా దున్నకాలు స్టార్ట్ కాగానే టింగు టింగ్ అని ఇలా అందరి పడేది